హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జాతక కథల సిరీస్లో దురాచారం అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు బ్రహ్మదత్తుడికి కుమారుడిగా జన్మించాడు. అతనికి బ్రహ్మదత్త కుమారుడు అని పేరు పెట్టుకున్నారు. అతను తక్షశిలకు వెళ్ళి 16 నిండేలోపే 3 వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు చదివాడు. అతను విద్య చాలించి తిరిగి రాగానే రాజు అతనికి యౌవ పట్టాభిషేకం చేశాడు. ఆ కాలంలో కాశీ రాజ్యంలో ప్రజలు అనేక దేవతలను పూజించేవారు. అనేక జాతరలు చేసేవారు. జాతర జరిగినప్పుడల్లా గొర్రెలను, మేకలను, కోళ్లను దేవతలకు బలి ఇచ్చి వాటి రక్తాన్ని నైవేద్యంగా పెట్టేవారు. బ్రహ్మదత్త కుమారుడు ప్రజల మూఢ విశ్వాసాలను, దురాచారాలను చూసి చాలా బాధపడేవాడు. నేను రాజయ్యాక ఈ దురాచారాలనన్నిటినీ ఒక్క చుక్క రక్తం కాల్చకుండా నిర్మూలిస్తాను అని అతను ఆలోచించాడు. కాశీనగరం వెలుపల ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టులో ఒక దేవత ఉన్నదని, మొక్కుకున్న వాళ్లకు ఆ దేవత పిల్లలను ఇస్తుందని, ఇతర కోరికలు ఏమైనా ఉంటే వాటిని కూడా తీరుస్తుందని ప్రజలు నమ్మేవారు. ఒకనాడు బ్రహ్మదత్త కుమారుడు రథమెక్కి ఊరు వెలుపల ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు చుట్టూరా అనేక మంది స్త్రీలు, పురుషులు భక్తితో ప్రదక్షిణాలు చేస్తున్నారు. చెట్టుకు అంత దూరంలోనే యువరాజు రథం దిగి చెట్టును పూలతో పూజించాడు. చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశాడు. తరువాత అతను తన రథమెక్కి ఊళ్ళోకి తిరిగి వెళ్ళిపోయాడు. అది మొదలుకొని అతను తరచుగా ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి క్షుద్రదేవతల్లో విశ్వాసం ఉండే మామూలు మనుషుల్లాగే ఆ చెట్టును పూజిస్తూ దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయసాగాడు. కొంతకాలం ఇలా గడిచాక ముసలిరాజు చనిపోయాడు. బ్రహ్మదత్త కుమారుడు కాశీరాజ్యానికి రాజయ్యాడు. రాజ్యాభిషేకం జరిగిన వెంటనే అతను నిండు పేరోలగం ఏర్పాటు చేసి అందులో ఈ విధంగా మాట్లాడాడు. నేను రాజుని ఎలా అయ్యానో మీరెవ్వరూ ఎరుగరు. కానీ యువరాజుగా ఉన్న కాలంలో నేను ఊరి బయట ఉన్న మర్రి చెట్టును పూజించి వస్తూ ఉన్న సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీరు నన్ను చూసే ఉంటారు కూడా ఆ చెట్టు దగ్గర. నన్ను రాజును చేసినట్టయితే ఆ మర్రి చెట్టుకు 1000 జీవాలను బలి ఇస్తానని నేను మొక్కుకున్నాను. ఇప్పుడు నా కోరిక తీరింది. అన్నమాట ప్రకారం మర్రి చెట్టుకు బలి జరగాలి అన్నాడు. ఈ సంగతి వినగానే సభికులందరూ పరమానంద భరితులయ్యారు. మంత్రులు, మహారాజా, తాము మర్రి చెట్టుకు ఏ జంతువులను బలి ఇస్తామనుకున్నారో సెలవిప్పించండి. వెంటనే అన్ని ఏర్పాట్లు చేయిస్తాం అన్నారు. నేను బలి ఇస్తానన్నది నేను బలి ఇస్తానని మొక్కుకున్నది జంతువులను కాదు, దేవతలకు జంతువులను బలి ఇచ్చే మనుషులను. అటువంటి వారిని 1000 మందిని తీసుకురండి. నా మొక్కు చెల్లించుకుంటాను. ఈ రోజు నుంచి ఎవరెవరైతే దేవతలకి బలులిస్తారో వారు మర్రి చెట్టుకు బలి చేయబడతారని దేశమంతటా చాటింపు వేయించండి అన్నాడు రాజు. సభికులు నిర్విణ్ణులైపోయారు. కానీ వారు బలులలో నమ్మకం ఉన్నవారే కనుక ఏమీ అనలేకపోయారు. దేశమంతటా చాటింపు జరిగింది. అది మొదలుకొని ఇంద్రజాలంలాగా కాశీరాజ్యంలో మరెన్నడూ జంతు బలులు జరగలేదు. అలాగే ఇప్పుడు మనం 1956 ఆగస్టులో వార్తలు, విశేషాలు ఎలా ఉండేయో ఓసారి తెలుసుకుందాం. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇండియా, అండమాన్ ద్వీపాల మధ్య రాకపోకలను వృద్ధిపరిచేందుకు అప్పటి భారత ప్రభుత్వం 2,40,000 రూపాయలకి ఒక మోటార్ నౌకను కొన్నది. ఇప్పుడు ఒక మోటార్ నౌకని కొనాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయో మనం లెక్కకే చెప్పలేం.
అలాగే మన దేశాన్ని చూసేందుకు వచ్చే విదేశీ యాత్రికుల వల్ల 1951 నుంచి 1955 వరకు మన దేశానికి లభ్యమైన విదేశీ మారక ద్రవ్యం విలువ 6 నుంచి 7 కోట్ల మధ్య ఉంటుంది. 1951లో ఇక్కడికి వచ్చిన యాత్రికులు 21,000 మంది. 1955లో ఈ సంఖ్య 45,000కు కూడా దాటేసింది. అలాగే కలకత్తాలోని ఢంఢం విమానాశ్రయంలో రాడార్ యంత్రాన్ని నెలకొల్పారు. మన దేశంలోని విమానాశ్రయాల్లో రాడార్ యంత్రాన్ని నెలకొల్పడం అదే మొదలు. ఇప్పుడు దాదాపు ప్రతి ఎయిర్పోర్ట్లోనూ రాడార్లు ఉన్నాయి. ఈ రాడార్ యంత్ర సహాయం వల్ల విమానాశ్రయానికి చుట్టూ 20 మైళ్ళ లోపున గల వాతావరణాన్ని సరిగ్గా పరిశీలించి విమానాలకు సరి అయిన సూచనలను చేయవచ్చు. అలాగే ఆంధ్ర కోస్తాలో చిన్న చిన్న రేవులలో ఆగుతూ హౌరా బొంబాయిల మధ్య నెలసరి స్టీమర్ సర్వీసును నడపడానికి గల అవకాశాలను గురించి ఆలోచించబడుతుంది. ఇందుకు కాగల ఖర్చులు మొదలైన విషయాలన్నిటినీ వివరిస్తూ ఒక స్కీమును అందజేయవలసిందిగా భారత ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే అప్పటికే నాగార్జున సాగర్ కాఫర్ డ్యాం పూర్తి అయింది. ఇది పూర్తి కావడం వల్ల కృష్ణానదిలో మధ్య వరకు పునాదిని తవ్వడం ప్రారంభమవుతుంది. డ్యాం నిర్మాణం రాతి కట్టడమా లేక సిమెంటు కట్టడమా అనే విషయం కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత కానీ నిర్ణయించబడదు. న్యూఢిల్లీలో ప్రభుత్వానికి చెందిన వివిధ భవనాలను తగు రీతిగా అలంకరించడానికి భారత ప్రభుత్వం నిశ్చయించింది. ఈ అలంకార కార్యకలాపాల ద్వారా భారతీయ కళలను కళాకారులను ప్రోత్సహించినట్లవుతుందని ప్రభుత్వ ఉద్దేశం. ఈ నిర్ణయాన్ని అనుసరించి కుడ్య చిత్రాలు, వర్ణ చిత్రాలు, శిల్పాలు మొదలైన అలంకరణల విషయమై ఒక సలహా సంఘం నియమించబడింది. అలాగే స్మాల్ సేవింగ్స్ ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి గాను ఆంధ్రలో కొత్త ఏర్పాట్లు జరుగుతున్నాయి. విద్యార్థులలో పొదుపరితనాన్ని పెంపొందించడానికి ఒక్కొక్క మానిటర్తో విద్యార్థులను గ్రూపులుగా చేసి వారికి సేవింగ్స్ కార్డులు ఇచ్చి వారు మిగుల్చుకునే డబ్బుతో పోస్టేజ్ స్టాంపులు కొని కార్డుల మీద అంటించుకోవచ్చని రీజనల్ ఆఫీసరు సలహా ఇచ్చారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అన్ని సమస్యల మీద ఆంధ్ర, ఒరిస్సా ప్రభుత్వాల మధ్య ఒడంబడిక కుదిరింది. దీనివల్ల శ్రీకాకుళం జిల్లాలో 220,000 ఎకరాలకు నీటి వనరులు ఏర్పడతాయి. ఈ ఫ్రెండ్స్ 1956 ఆగస్టు నాటి వార్తలు. దీనికి ముందు చెప్పిన కథ, ఈ వార్తలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.